కొంటే పన్ను, తింటే పన్ను, తాగితే పన్ను, బజార్ వెళ్తే టోల్ గేటు, ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న టోల్ గేటు, ఇతర ఊళ్ళకి వెళ్తున్న టోల్ గేటు అంటే ఇప్పటిదాకా పన్నుల గురించి మనం వెటకారం చేసుకుంటుంటాం, వెక్కిరించుకుంటూ ఉంటుంటాం. అది ఇప్పుడు మనం ఇంకొక కొత్త పన్నుని ఫేస్ చేయబోతున్నాం. చెత్త పన్ను గురించి చెత్తగా తిట్టేసుకున్నాం, కానీ ఇప్పుడు టోల్ పన్ను అన్నటువంటిది కొత్త రూపు సంతరించుకోబోతుందా? రోడ్లను విస్తరిస్తాం. ఆ విస్తరిస్తున్నటువంటి రోడ్లకి ఏదైతే గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు అనుసంధానించేవే ఆర్ఎండ్బీలు. ఆర్ఎండ్బీ అంటే రోడ్డు భవనాల శాఖ రోడ్లు అంటే అవే. వాటికి ఖర్చు డబ్బులు పెట్టలేక జగన్మోహన్ రెడ్డి వదిలేశాడని విమర్శించి అవి మేమొస్తే బాగు చేస్తామన్నటువంటి బాబు సర్కార్ ఇప్పుడు వాటిని కొత్తగా ఎక్స్పాండ్ చేయడం అన్నటువంటి ఒక పేరు చెప్పి టోల్ గేట్లు వసూలు చేస్తాం అన్నటువంటి కాన్సెప్ట్ని ఈనాడులో ప్రొజెక్ట్ చేసినటువంటి వేళ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇది మంచిదే అనుకుంటున్నారా, కాదనుకుంటున్నారా? ఎందుకంటే మనం జడ్జి చేయలేం. ప్రజలు ఈ గుంటల రోడ్లు అల్లాడిపోయేదానికంటే ఇదే బెటర్ అనుకోవచ్చేమో. ఎందుకంటే ఇంతకుముందు హైవేలలో ఇట్లాగే వెళ్తూ ఉంటే గంటల కొద్దీ జర్నీలు అయ్యేవి. అదే సందర్భంలో వాహనాలు రిపేర్లు వచ్చేసాయి, అలాగే అనారోగ్య సమస్యలు వచ్చేసాయి. ఆ కారణంగా ఆ రోజుల్లో రోడ్లను ఇట్లా పెట్టి టోల్ గేట్ అంటే అంగీకరించారు ప్రజలు. అయితే దశాబ్దాలు అయ్యేటప్పటికి ఇప్పుడు మనకు ఆ టోల్ గేట్లు భారం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కొత్తగా ఈ ఆర్ఎండ్బీ రోడ్ల టోల్ గేట్లు అన్నటువంటి కాన్సెప్ట్ తెర మీదకి వచ్చినప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు? టోల్ ఉండటం బెటర్ అనుకుంటున్నారా? మెయింటెనెన్స్ అప్పుడు బాగుంటుంది అనుకుంటున్నారా? టోల్ ఉండటం అదనపు భారం అనుకుంటున్నారా? కింద కామెంట్ల రూపంలో పెట్టచ్చు. అదే సందర్భంలో ఇది సబబా కాదా అన్నది ఎవరికి వాళ్ళు చర్చించుకోవచ్చు.